నమస్తే. శీతాకాలంలో చాలా రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మనకు విరివిగా లభిస్తాయి. ఆకుకూరల ప్రయోజనాల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ మెంతి ఆకుల కూర గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మెంతి ఆకులు రుచిలో కొద్దిగా చేదుగా ఉంటాయి, కానీ ఇది పోషకాల పరంగా చూస్తే సూపర్ ఫుడ్. ఇందులో ఐరన్, ఫైబర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యకరమైన ప్రతిదీ అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. కొన్ని సందర్భాలలో మెంతి ఆకులు కొందరికి హానికరం కావచ్చు. అందుకే మెంతి ఆకుల వల్ల కలిగే లాభ నష్టాలు, ఎవరు తినకూడదు, ఎవరికి మంచిది కాదో ఇక్కడ చూద్దాం. మెంతి గింజలను ఉపయోగించడం వలన బరువు తగ్గడంలో, పొట్టను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తాజా మెంతి ఆకులతో తయారు చేసిన నీరు తాగడం కూడా బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. అయితే మెంతుల వల్ల అలర్జీ ఉన్నవారు దాని ఆకులను కూడా తినకూడదు. ఇంకా జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం లేదా తరచుగా గ్యాస్, ఆమ్లత్వం, విరేచనాలతో బాధపడేవారు మెంతులను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా పెద్ద మొత్తంలో మెంతులను తినకూడదు, ఎందుకంటే అవి శరీరంలో హార్మోన్ల మార్పులకు కారణమవుతాయి. తక్కువ రక్తపోటు ఉన్నవారు మెంతులు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది. మెంతులు రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునే వారికి కూడా హానికరం కావచ్చు. తీవ్రమైన థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు లేదా శస్త్రచికిత్సకు ముందు, తరువాత మెంతులు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. మెంతి ఆకులను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వస్తాయి. కొంతమంది మూత్రం లేదా శరీర దుర్వాసనలో మార్పులను కూడా ఎదుర్కొంటారు. మెంతి ఆకులు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయపడతాయి. పచ్చి మెంతులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి, చర్మానికి కూడా ప్రయోజనకరం. అయితే అధిక వినియోగం కడుపు సంబంధిత సమస్యలు, రక్తంలో చక్కెర, రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది.